ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అంటే నారాయణ రెడ్డి గారు మీరు 10th క్లాస్ మంచి మంచి పొజిషన్లో ఉంటుంటారు, ఏం చేస్తున్నారు? ఓకే, నారాయణ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన 10th క్లాస్ మిత్రులు కొందరు మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. మీరు అంటే ఆర్టీసీలో కండక్టర్లు ఎవరైతే వస్తారో మీకు తెలియాలి, మన బస్సులలో చేసే డ్రైవర్లు కండక్టర్లు ఎలాంటి వాళ్ళు అనేది మీకు బయట వాళ్ళకి తెలియాలని చెప్పడం. ఇది 10th క్లాస్ ఉద్యోగం, క్వాలిఫికేషన్ కూడా తీసుకునే ఉద్యోగం. ఆయన నారాయణ రెడ్డి గారు ఒక డాక్టర్ కావాలని కలలు కన్నారు, కానీ 10th క్లాస్లో వచ్చిన హైయెస్ట్ మార్కులతో కండక్టర్ ఉద్యోగం వచ్చింది. మళ్ళీ దీనికి తోడు ఆయన డ్రైవర్ ఎలాంటి వాడు, చదువు తక్కువ. అంటే ఈ జోడీ చూడండి, కండక్టర్ ఏమో హైయెస్ట్ క్వాలిఫైడ్, డ్రైవర్ ఏమో వెరీ పూర్లీ క్వాలిఫైడ్ బట్ స్కిల్ ఉంది, ఇక్కడేమో హైలీ క్వాలిఫైడ్. ఈ ఇద్దరి జోడీతో బండి నడపడం అంటే అది వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు బస్సులలో. మొదట నేను ఇంతమంది అభిమాన ప్రవాహాన్ని పోయిన మందు మీటింగ్లో ఏదైతే అనుకున్నామో, అంటే ఇంత అభిమానంతో అందరూ తలా ఒక శాలువ కప్పడం కాదు, అందరూ కలిసి ఒక శాలువ కప్పి ఒక మంచి బహుమతి ఇవ్వండి అన్నాను. కానీ ఈసారి బయట నుంచి ఎక్కువ వచ్చారు, బయట నుంచి ఎక్కువ మంది వచ్చేసి అభిమాన ప్రవాహం ఆపలేకపోయినాము. చాలామంది చాలా టైం కూడా అయింది, 6:30 అయిపోయింది. ఓకే, ఎనీవే మనకి ఈ నేపథ్యం ఇట్లా అంటే ఒక సమాజంలో మంచి పొజిషన్కి వెళ్ళగలిగిన వాళ్ళని మనం కండక్టర్లుగా తయారు చేశాం. ఇది మరి వ్యవస్థ నాకు ఇది రుచించట్లేదు యాక్చువల్గా. కానీ వీళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఒక తండ్రికి చేదోడుగా ఒక చెల్లెలు పెళ్లి చేయాలని, ఒక తమ్ముడిని చదివించాలని చెప్పి వీళ్ళు మధ్యలో చదువు ఆపేసుకొని ఈ కండక్టర్ ఉద్యోగాన్ని నెత్తినేసుకొని కార్పొరేషన్కి ఒక బాసటగా, అంటే కార్పొరేషన్కి మంచి క్వాలిఫైడ్ ఒక నాలెడ్జ్ఫుల్ పర్సన్స్ ఈ ఆర్గనైజేషన్కి ఒక శక్తి అనుకుంటున్నాను. అట్లాగే ఈ డ్రైవర్లు చూడండి, ఇద్దరు కూడా డ్రైవర్లు, మంచి డ్రైవర్లు. ఒకళ్ళు రీజనల్ అవార్డు తీసుకున్నారు, ఒకళ్ళు డిపో లెవెల్ అవార్డు తీసుకున్నారు. 30-35 ఇయర్స్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు, ఒక డ్యామేజ్ లేకుండా, యాక్సిడెంట్ లేకుండా వాళ్ళు రికార్డు చేసి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. కానీ వాళ్ళు మీరు ఎలా డ్రైవింగ్ చేశారు, మీరు మెలుకోవాలేంటి, మీరు ఏ రకంగా డ్రైవింగ్ చేయడం వల్ల మీరు ఈ అంటే డ్యామేజ్ లేకుండా, యాక్సిడెంట్ లేకుండా నడపగలిగారని చెప్పమంటే వాళ్ళు ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు. ఈయనైతే అసలు మాట్లాడలేకపోతున్నారు, బట్ వాళ్ళు చేసి చూపిస్తారు. వాళ్ళు మాట్లాడలేరు కానీ దే ప్రూవ్ అంటే పబ్లిక్లో రోడ్డు మీద బస్సుల్ని ఎంత జాగ్రత్తగా నడపాలి ఏంటి అనేది వాళ్ళు చేసి చూపిస్తున్నారు. సో మంచి ఇద్దరు డ్రైవర్లు ఒకే రోజు రిటైర్ కావడం అనేది అనిపించాలంటే డ్రైవర్లు. అట్లాగే మన దిలావర్ ఏడీసీ TA3 ప్రమోటెడ్ ఏడీసీ కానీ ఈ మధ్య ప్రమోట్ అయ్యారు. మంచి నమ్మకస్తుడు, టెర్నింగ్ సెక్షన్లో ఒక పిల్లర్ లాగా ఉండిన మనిషి రేపటి నుంచి ఇంకెవరిని వెతుక్కోవాలి, డీసీ గారు ఇంకెవరిని వెతుక్కుని తయారు చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ తప్పదు. ఇంకా నారాయణ రెడ్డి గారి విషయానికి వస్తే నేను ఆయన యొక్క మనస్తత్వాన్ని, ఆయన యొక్క నిజాయితీని నమ్మి నేను పెట్రోల్ బంక్కి అప్పచెప్పాను. పెట్రోల్ బంక్లో ఏ విధమైన లోటుపాటు లేకుండా అక్కడ ఫ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈయన దేశం అంతా నాకు తెలుసు, ఈయనలో చేయమన్నా అది రాదు. సో మనం అటు వెళ్ళి చూసినా చూడకుండా తన పని తను సజావుగా చేసుకుంటూ కార్పొరేషన్కి వచ్చే డబ్బుల్ని రోజు ఖచ్చితంగా కడుతూ ఆయన చేయడం అనేది ఈరోజు రిటైర్ కావడం, ఆయనకి తర్వాత రిటైర్మెంట్ తర్వాత చాలా మంచి భవిష్యత్తు. తర్వాత తన అంటే ఇన్ని రోజులు ఏదైతే నిద్రాణంగా ఉన్న ఆర్ఎస్ఎస్ యొక్క శక్తి అదంతా బయటకు వచ్చి దేశాన్ని ఇంకా బాగా కాపాడుతుందని చెప్పి కోరుకుంటూ దిలావర్ అండ్ ఈ ఇద్దరు డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అంతా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే వాళ్ళ కొడుకు చనిపోయిందో ఆయన 16 లక్షలతో ట్రీట్మెంట్ చేసుకుని బయటపడ్డాడు. 32 గుళ్ళు పెయిన్ తీసారు, 4.5 గంటలు ఆపరేషన్ చేసి పడేవాడు.
తర్వాత లేచుకుంటుంటే డాక్టర్ 20 గంటలు మాట్లాడే అనిపిస్తుంది, ఏం బాడీ ఇది, ఏం మనస్తత్వం అనేది. ఎటువంటి విషయాలైనా స్మూత్గా డీల్ చేసి మంచి మనస్తత్వం చేసి నేచర్ డిపోలో రోజు 2 రోజులు కాదు హెల్ప్ చేసి మంచి ఇన్కమ్ తెప్పించినటువంటి వ్యక్తి నాకు. మంచి భావస్వభావం ఉన్నది, మంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పూర్తిగా లీనమైనటువంటి వ్యక్తి నాకు. థ్యాంక్ యూ జీవి యాదవ్ గారు. మన సంస్థ గురించి ఈరోజు ఒక నలుగురు యోధులు పదవి విరమణ పొందిన రోజు నేను రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దూరంగా అంటే హాస్పిటల్ ఇల్లు డ్యూటీ అలాంటి మూమెంట్ నుంచి ఈరోజు ఒక ఆర్టీసీ కుటుంబ సభ్యుల మధ్యలో నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడము డిఎం సార్ గారు బాబుకి సార్ గారికి కూడా నేను చాలా కృతజ్ఞతగా చెప్తున్నాను. ఎందుకంటే నేను బయట ఉన్నప్పుడు కూడా నాకు చాలా మంది ఈరోజు అక్కిపేట డిపో డిఎం గారు ఎంత చక్కని విషయాలు మన స్టాఫ్ మధ్యలో మాట్లాడుకుంటుంటే నేను వినడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను చూశాను, వారి ముఖంలో అలసట లేదు, కోపం లేదు, ఏదో ఇంకా వెళ్ళాలి అనే ఆతృత లేదు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మన మధ్యలో ఉన్నందుకు డిఎం గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే నాకు నారాయణ రెడ్డి అన్న గారితో చాలా మానసికమైన సంబంధం ఉన్నది. నేను ఈ డిపోలో వర్క్ చేయడం జరిగింది, మేడ్చల్ డిపోలో చేయడం జరిగింది. ప్రస్తుతం నేను కూకట్పల్లి డిపోలో కండక్టర్గా చేస్తున్నాను. నాకు ఇక్కడ చేసినప్పుడు కాకుండా నారాయణ రెడ్డి గారు మా విలేజ్ పక్కకే మా కుక్కపల్లి విలేజ్, నాకు ఎప్పుడు కలిసినా నేను ఎప్పుడు మాట్లాడినా నాకు ఒక ఉత్సాహభరితంగా నన్ను ఎంకరేజ్మెంట్ చేశారు. నేను ఆర్థికంగా కూడా అప్పుడు మా కొడుకు చనిపోయిన తర్వాత మాకు 25 సంవత్సరంలో కొడుకు బీఎస్సీ ఫైనల్ ఇయర్ లయలో కాలేజీ ఒక ఫోన్లో గేమ్ ఆడిండు, డబ్బులు పోయినాయి అని చెప్పి వచ్చి ఇంట్లో ఉరేసుకున్నాడు. ఉరేసుకున్న తర్వాత నేను డ్యూటీలో ఉన్నప్పుడు తర్వాత నాకు 1 మంత్ తర్వాత సర్జరీ బ్లడ్ క్లాట్ అంటే బాడీ తట్టుకోలేదు మా కొడుకు చనిపోతే. ఆ తర్వాత నాకు ప్రతి ఒక్క వ్యక్తి ఎంత మనోధైర్యం ఇచ్చారు. అందులో నేను నారాయణ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతాభావంతో పాదాభివందనం చేస్తున్నానండి ఈ సమయంలో. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. డిగ్రీలో పదవి విరమణ చేస్తున్నట్టే నా మనసు ఎందుకో బాధగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల యొక్క సేవలు ఆర్టీసీ ఇంకా ఉపయోగించుకోవాలి. కానీ ఎప్పుడో ఒకసారి మనం ఉద్యోగం చేరినప్పుడే మనం పదవి విరమణ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ అంటే టెక్నికల్గా వాళ్ళ పదవిలో ఈ ఉద్యోగంలో లేకపోవచ్చు, కానీ మన షామీర్పేట్ మండలానికి మాత్రం ఒక వెన్నుదన్నుగా ఆర్టీసీ కుటుంబంలో ఈరోజు నారాయణ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్కరింట్లో ప్రతిరోజు నానుతూ ఉంటాడు. ఎందుకంటే హిందుత్వ భావాలే కానీ మిగతా అంటే సోషల్ యాక్టివిటీస్ అంటే మన కుటుంబ బాధ్యతలలో ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఒక కండక్టరు డ్యూటీకి వచ్చిన తర్వాత డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళే లోపు బుర్ర వేడెక్తారు. కానీ ఎంతో ఓపికతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అన్న ముఖంలో ఇప్పటి వరకు నేను కోపం చూడలేదండి. ఎప్పుడు కూడా చిరునవ్వు, ఆ చిరునవ్వే ఈరోజు నాకు ఇన్స్పైర్. ఈరోజు నేను ఇన్ని బాధలు పడుతుంటూ కూడా ఈరోజు వీళ్ళకి రావడము, ఈరోజు మీతోటి నేను 2 మాటలు మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదము. నేను ఈరోజు ఒక 4 వ్యక్తులు రిటైర్మెంట్ అయిపోతే నేను వస్తానా లేదా అనేది కూడా నాకు, ఎందుకంటే బీపీ ఎక్కువ తక్కువ అవుతుంది, సర్జరీ అయిన వాళ్ళకు ఇట్లా ఉంటుందంట. నేను ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతున్నాను, పర్వాలేదు, బాగున్నా. కార్యక్రమానికి మాత్రం అటెండ్ అయినా నేను మనస్ఫూర్తిగా చాలా సంతోషిస్తున్నా. మా గురువు గారు నారాయణ రెడ్డి అన్నగారికి నేను సదా రుణపడి ఉంటాను. మీ చేసే జీవితం సార్, మీరు ఇలాగే ఇంకా 100 సంవత్సరాలు మీరు ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తూ ఈరోజు మీ ఆరోగ్య రహస్యం ఒకటే సార్, మీ నవ్వే చిరునవ్వు. కావున ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ దాన్ని అధిగమించాలంటే మనము పని ఒత్తిడి తగ్గించుకోవాలంటే నవ్వాలి. చిరునవ్వుతోటే మనకి ఇదంతా సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా నేను డిపోలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డిపో మేనేజర్ గారికి నా యొక్క పాదాభివందనములు.
కృతజ్ఞతలు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, దేవుడు. దేవుడి మీద పోయినప్పుడు చాలా మంది ఓపికతో అగడిస్తాము, రాజేస్తాము, రాంగు కోసుకుంటూ ఉంటాము, కొబ్బరిగా ఉంటాము, కొడుతూ ఉంటాము, ప్రసాదం ఉంటాము, తింటూ ఉంటాము, తీర్థం పోతూ ఉంటాం. అయినా ఓపికతో దేవుడు ఉంటాడు. అందుకే మనకి ఎంత లేదైనా దేవుడు మనసుతో ఉన్న దేవుడు కాబట్టి మనం ఏమంటలేడు. ఆ ఓపిక మేము పిల్లలు చేస్తున్నాము. ఈరోజు మాతోటి ఇద్దరు డ్రైవర్లు రాణివేలి డిపోలో నాతో చేసినటువంటి తిరువారు కండక్టర్ 87 నుంచి ఒక 10 ఇద్దరు కలిసి చేసాము. ఆ టైంలో ఏ టేబుల్ చేసినాడు, ఏ టూరు చేసు, ఏ టేబుల్ టూరు చేయాలంటే రాణివేలి డిపోలో భయపడతారు. 67 తర్వాత 13 ఏళ్ళ తర్వాత అడ్వకేట్ వచ్చి ఇక్కడ ఒక 13 ఏళ్ళు చేసి ఏడీసీగా సమాజంలో డిపో తర్వాత మళ్ళీ అడ్వకేట్కి వచ్చి మళ్ళీ డీసీగా